ట్రంప్ భారతదేశపు వ్యవహారాల మీదన విమర్శల్ని నేను తప్పుపడతా. అది దేశ ఆర్థిక వ్యవస్థను చెడగొట్టాలనుకున్నదాన్ని. మిగతా అంశాల్లో వాళ్ళ దేశం నుంచి మనోళ్ళని డిపోర్ట్ చేయడాన్ని నేను తప్పుపట్టను. చదువుకోవడానికి వెళ్ళినోడు చదువుకోవాలి, ఉద్యోగం చేయడానికి వెళ్ళినోడు ఉద్యోగం చేయాలి. అలా కాకుండా కుక్క గాడిద పని, గాడిద కుక్క పని చేస్తే ఆటోమేటిక్‌గా యాక్షన్ తీసుకుంటాడు. భారతీయులుగా మనకు ప్రేమ ఉండొచ్చును. తప్పు పని చేస్తున్నప్పుడు ఆ దేశ చట్టాలు అమలు చేయనప్పుడు, మన దేశ చట్టాలు అమలు చేయనటువంటి ఫారినర్‌ని మనం తరిమేయాలని చెప్తున్నాం కదా! మన దేశంలో గంజాయి అమ్ముకుంటాం, మన దేశంలోకి వచ్చి డ్రగ్స్ అమ్ముకుంటాం అంటే నైజీరియా వాడిని నేను, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉండనివ్వమంటామా? కాల్చేవతల పడేయమని చెప్తాం. లేకపోతే తరిమేయమంటాం. ఎందుకు డిపోర్ట్ చేయమంటాం. అక్కడ కూడా చక్కగా ఉద్యోగం చేసుకుంటే, వ్యాపారం ఏ పని మీద వెళ్ళావో ఆ పని చేయి. మార్చిన వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అంటే నాకేం అభ్యంతరం లేదు. అది తప్పని కూడా అన్నాం. కానీ అతను భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి చూడటం, భారతదేశాన్ని తన చెప్పు చేతలు పెట్టుకునేలా చూడాలనుకోవడాన్ని నేను అభ్యంతరం పెడతా. అయితే అట్ ద సేమ్ టైం తన దేశ ప్రయోజనాల గురించి తను తీసుకునే నిర్ణయాల్ని సమర్థిస్తా. తాజాగా డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 30న తన సోషల్ మీడియా హ్యాండిల్లో చేసినటువంటి పోస్టులు అమెరికాను ద్వేషించే ప్రతి అక్రమ వలసదారుని పట్టుకుని వాళ్ళ దేశాలకు పంపించేద్దాం. అక్రమ వలసదారులు బ్రిటన్ లొంగిపోయి నీ సంస్కృతి, నీ సమాజం రాబోయే రోజులు కుప్పకూలిపోవడం కళ్ళారా చూడటం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నాడు. అంటే బ్రిటన్ వాళ్ళు చేస్తున్న తలతిక్క పని అదే. వాళ్ళ దేశీయుల్ని పక్కన పెట్టేసి అవతల దేశపు సంస్కృతిని ఎత్తున పెట్టుకుంటున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. అమెరికా సంస్కృతి కరెక్ట్, ట్రంప్ సంస్కృతి కరెక్ట్ ఈ విషయంలో.